రెండు గ్రూపుల మధ్య తగాదాతో ఒక యువకుడు బలైపోయాడు. కళ్ళు కొడుకు మీద ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు ఆవిడ పరిస్థితి నేను రేపు మాకు చచ్చిపోతాను. ఇప్పుడు దాన్ని పరిస్థితి నేను ఏమని చెప్పాలి దానికి. ఒక యువకుడు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, అబ్బాయికి ఏదో జాబ్ కూడా వచ్చిందట, నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వాలట. ఇంత ప్రాణం ఇస్తే కదా అమ్మాయి ఎంత గట్టిగా ఎంత వెలువెలు ఆడిపోయాడు. విశాఖలో సంచలనం రేపినటువంటి యువకుడి దారుణ హత్యకు సంబంధించి ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళ అమ్మమ్మ గారు మేనత్త కూడా తీవ్రంగా రోధిస్తున్నారు. వరుణ్, ఒక్కసారి లేరా, ఒక్కసారి రారా, ఎందుకంటే ప్రతిరోజు నన్ను పలకరించేవాడివి, నా గురించి అడిగేవాడివి, నువ్వు ఇప్పుడు లేకపోతే నేను తట్టుకోలేనురా అంటూ ఆమె రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రస్తుతం మనం కేజీహెచ్ దగ్గర మార్చురీ దగ్గర ఉన్నాం. ఒక యువకుడు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, అబ్బాయికి ఏదో జాబ్ కూడా వచ్చిందట, నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వాలట. ఫస్ట్ వెళ్ళిపోతాడు. ఏమైంది అసలు, ఎన్ని గంటలు అప్పుడమ్మా? సాయంకాలము పుట్టినరోజుకి వెళ్ళి వచ్చేస్తాను. ఫ్రెండ్ పుట్టినరోజు అట. ఫ్రెండ్ పుట్టినరోజు నీకెందుకురా, అందరం కలిసి భోంచేద్దాంరా, బుధవారం వెళ్ళిపోతావు నువ్వు, రారా. బుధవారం ఎక్కడికి? జాబు ఎక్కడమ్మా? చెన్నై. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అదా అమ్మమ్మ అట్ట 10 నిమిషాలే, ఎన్నిసార్లు చెప్పాలి? 10 నిమిషాలు వచ్చేస్తానని చెప్పాను కదే. అవరే నేను టైం చూస్తూ ఉంటాను రా. అలాగే చూడే వచ్చేస్తాను. అలాగా 6 గంటలకు చేశాను, 7 గంటలకు చేశాము. అమ్మ లేదు ఇంకా రాలేదని. నాకు ఆ షుగర్ పేషెంట్ని కదా, పిల్లలంత అన్నం వేస్తే తినేసాను, టీవీ చూసుకుంటున్నాను. 9 టైము ఫోన్ చేసాము రాత్రి. ఫోన్ చేస్తే ఫోను లేదు, అప్పటికే ఫోన్ తీసుకున్నా ఎక్కడ పడేశారు. అప్పటికే పరుగులేడుతున్నాడట. ఇప్పుడే పరుగులేడుతున్నాడట. అమ్మా ఎవరూ కాపాడలేకపోయారమ్మా నా మనవడిని ఎవరో కాపాడలేకపోయారమ్మా. నేను కోల్చిన నా వెలంగిన మాటే కనబడలే. ఇంత ప్రాణం ఇస్తే కదా. ఎవరు చేశారు, ఏమైంది అసలు, ఎందుకు? ఏమోనమ్మా, పుట్టినరోజు ఫ్రెండ్ అట్లాడు, ఆడి పేరు సాయి, ఆడి తీసుకెళ్ళాడమ్మా. అట్నుండి సాగు వచ్చింది. 12 గంటల క్యాజువాలిటీ వాళ్ళు మాకు పిలిచారు. కొట్టేశారా? కొట్టేశారు అమ్మా, కొట్టేసి పడేసి కత్తులతోనే మరి అంతే, ఒళ్ళంతా కత్తులేనమ్మా. ఎక్కడ ఇది చెవులను రక్తం కారిపోతుంది, ముక్కండి కారిపోతుంది, ఈ చెవులను కారిపోతుంది, బుర్ర మీద కారిపోతుంది. అమ్మ ఎంత గట్టిగా ఎంత వెలువెలు ఆడిపోయాడు. ఉంటుండగా కాపాడమని ఎవరినైనా అడిగాడమ్మా. ఎవరు కాపాడలేదమ్మా. కొనపడుతున్నప్పుడు కాపాడన్నా. చదువుకున్నాడమ్మా బాబు? ఇంటర్ చదివి సెకండ్ ఇయర్ మా పొల్ల కాలేజీ చదివించి అట్లా నేను పలానా జాబ్కి వెళ్తానంటే సరే ట్రైనింగ్ పెట్టాను అక్కడ షిప్ ట్రైన్. మర్చెంట్ నేవీలోనా? మా నేవీలోనే పెట్టి బొంబాయి వెళ్ళాడు పరీక్షకి. బొంబాయి సెలెక్ట్ అయిపోయాడు. సెలెక్ట్ అయిపోయాడు, జాబ్కి రావాలని కాగితం వచ్చింది. వస్తే 1-2 రోజులు ఉండి వెళ్తాను అన్నాడు. వెళ్తే ఒరే వచ్చిరా, వచ్చేస్తాను అత్త, 10 నిమిషాల్లో వచ్చేస్తాను అత్త, నీకెందుకు, అందరం కలిసి తిందాం అత్త. మా అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ చంపేసేటంతలాగా ఈ వయసులో వరుణ్ వయసు ఎంతమ్మా? 23? 22. ఈ వయసులో వాళ్ళకి కక్షలేంటి, చంపేసుకోవడానికి? పిల్లలు చేయట్లేదమ్మా కక్షలు. ఆలు పిల్లలు ఇలా నిలబడి చూస్తున్నాడు. 6 తాలూ కూడా ఇరిగేసాడు. ఎవరు అవతల తాలూకోలు? ఎవరమ్మా అవతల ఎవరో నాకు తెలియదమ్మా. అవతల ఎవరో
పోలీసులు సరణ చేశారట, పోలీస్ స్టేషన్లో ఉన్నారట, పోలీస్ స్టేషన్లో ఉన్నారట. అమ్మా కానీ మీరు ఎదుగొచ్చిన అబ్బాయిని పోగొట్టుకున్నామా. 22 కన్న పుట్టాడు, గుండె మీద పెంచాను, అమ్మ నాన్న ఏం చేస్తారమ్మా? మా తమ్ముడు చచ్చిపోయాడు కరోనా వచ్చాక. తల్లి ఒక్కడే కొడుకు మీద ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? నేను రేపు మాకు చచ్చిపోతాను. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? నేను ఏమని చెప్పాలి దానికి? నేనేమని చెప్పాలి? రారా వరుణ, మీ అమ్మకి ఏమని సమాధానం చెప్పాలరా? రారా, ఒక్కసారి వచ్చి వెళ్ళిపోరా. నిన్న అంటే 7/6/2026 రాత్రి సుమారు 9-9:30 గంటల సమయంలో ఈ మృతుడు ఎవరైతే వరుణ్ రాజు ఉన్నాడో వీడితో పాటు వీడి ఫ్రెండ్స్ అయిన తనోజు, వాసు, సాయి, మరి ఇంకొక ఇద్దరు కూడా ఈ మసీద్ సెంటర్ మురళీనగర్లో వీళ్ళంతా అక్కడ ఏదో మొబైల్స్లో ఫ్రీ ఫైర్ గేమ్ ఏదో ఆడుకుంటున్నారు. అక్కడ ఎవరిదో వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఒకటి ఉండే, దానికోసం వీళ్ళంతా గ్యాదర్ అయ్యి సో టెంపరీగా వీళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు. ఇంతలో ఏమైందంటే ఇంతకు ముందు నుంచి కూడా ఈ మాధవధార మన అంబేద్కర్ కాలనీకి చెందిన ఒక మోషే వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ వీళ్ళందరిలో ఉన్న సాయి వాడికి ఒక 10-15 రోజుల కిందట ఒక గొడవ ఒకటి అయింది. సో ఆ గొడవలో భాగంగా వీళ్ళు ఎప్పటికైనా కొట్టుకుంటాము తేల్చుకుందామని వాళ్ళు అనుకున్నది జరిగింది. సో నిన్న రాత్రి 9-9:30 ప్రాంతంలో వీళ్ళంతా ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నారు, ఈ వాసు సాయి ఉన్నారని చెప్పి ఆ మోషే తెలుసుకుని వాళ్ళు అక్కడ వాటితో పాటు వాటి ఫ్రెండ్స్ని కొంతమందిని బైకుల మీద ఈ కర్రలతో రాళ్ళు పట్టుకొని వచ్చి వీళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. అయితే ఈ అటాక్ చేసే టైంలో వీళ్ళు నలుగురు పారిపోయారు. వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా. ఈ వరుణ్ అనేవాడు నాకేం సంబంధం లేదు అనుకున్నాడో లేకపోతే ఏంటో మొత్తం మీద వీడు దొరికిపోయాడు. వీడికి విచక్షణారహితంగా తల మీద కొట్టారు. తలకి తీవ్రమైన రక్తగాయం అయింది. రక్తగాయం అయితే ఇమీడియట్గా వాళ్ళంతా పారిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్సే ఈ సాయి వాసే వెళ్ళి ఆటోలో తీసుకొచ్చి కేజీ తీసుకొచ్చారు. ఇప్పుడు కేజీ తీసుకొచ్చినప్పటికే చనిపోయినాడు. కేవలం వాసు సాయికి అవతల మోసే వాళ్ళ గ్రూప్కి ఉన్న పాత కక్షల కారణంగా ఈ వరుణ్కి చనిపోవడం జరిగింది తప్ప వరుణ్కి ప్రత్యేకంగా అయితే ఎటువంటి కక్షల గట్రా ఏమీ లేవండి. సార్ బైక్ పైన వీళ్ళు ఈ కర్రలు అన్నీ తీసుకుని వచ్చారు అంటున్నారు. ఏంటి సార్ వీళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఈ కేసు? అదుపులోకి అందరినీ తీసుకున్నామండి, ఎవరిని విడిచిపెట్టలేదు, అందరినీ కూడా పట్టుకున్నాము. సిపి గారు ప్రత్యేకంగా టీమ్స్ ఫామ్ చేసి డీసీపీ మేడం, ఏసీపీ గారు ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా ముద్దాయిలు ఎవరెవరైతే పాల్పడ్డారో వీళ్ళందరినీ కూడా ఇమీడియట్గా పిక్ చేయమని చెప్పినారు. సీసీ ఫుటేజ్ అక్కడ ఉన్న వీడియో ఒక ప్రైవేట్ పర్సన్ వీడియో కూడా తీశారు. ఆ వీడియోలో లభించిన ఆధారాలు బట్టి అందరినీ కూడా పికప్ చేశాము. మీకు పూర్తి వివరాలు తెలియపరుస్తాం. వీళ్ళేమైనా అప్స్కాండ్ అవ్వడానికి ప్రయత్నించారా సార్? ఒక వ్యక్తిని, ఒక అబ్బాయిని మర్డర్ చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎలా క్యాచ్ చేశారు? వీళ్ళు హత్య చేసిన తర్వాత అక్కడ నుంచి పారిపోయారు, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి మా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఒకరిని అందరినీ పికప్ చేసాము. గంటల వ్యవధిలోనే పికప్ చేసాము. దీని మీద ప్రత్యేకంగా సిపి సారు, డీసీపీ గారు, ఎస్పీ మేడం ముగ్గురు కూడా కంటిన్యూస్గా నైట్ అంతా కూడా ఫ్రీక్వెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎటువంటి డిలే లేకుండా ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా పట్టుకొని జరగడం జరిగింది. వీళ్ళంతా చదువుకున్నారు, ఇంటర్మీడియట్ చదువుకున్న ఇంటర్మీడియట్ తర్వాత ఆపేయడము, 10th క్లాస్ తర్వాత ఆపేయడము, కొంతమంది సేల్స్ బాయ్గా పనిచేయడము, ఈ పోర్ట్లో సూపర్వైజర్ అలా చేయడము, కొంచెం అంతా కూడా కొంచెం తక్కువ లిటరసీ ఉన్నవాళ్ళే. అందులో ఒక ఇద్దరు రౌడీ షీటర్స్ ఉన్నారు కానీ వాళ్ళది యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. బట్ వెనకాతల గ్రూప్లో ఉన్నారు, యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు వేరు. సరే, వరుణ్ రాజ్కి ఈ గ్యాంగ్స్తో సంబంధం లేదు, కానీ 2 daysలో మర్చెంట్ నేవీ జాబ్కి చెన్నైకి వెళ్ళాల్సి ఉండే అని కూడా వాళ్ళ అమ్మమ్మగా చెప్తున్నారు. అవును. కేవలం ఏంటంటే వాళ్ళు సిమెంట్ ట్రైనింగ్ అది అయ్యాడు. షిప్కి మరొక 10 రోజుల్లో వెళ్ళిపోవాలి, అది కూడా ఫిక్స్ అయిపోయింది. బట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో జోసఫ్ అని ఎవరో ఉన్నారు, ఆడ బర్త్డే కోసమని వీళ్ళంతా గ్యాదర్ అయ్యారు అక్కడ. ఈ వరుణ్ చనిపోయిన వాడు ఇక్కడ 1 town మన ఎంఆర్పేట లిమిట్స్ కేజెస్ డౌన్లో ఉన్న సాలిపేట ఏరియాకి చెందినవాడు.
ఇప్పుడు వరుణ్ వాడితో పాటు ఉన్న ఫ్రెండ్స్ వాసు సాయి వీళ్ళంతా కూడా కొంచెం కాలేజ్ మేట్స్ ఎక్కడ. సో కాలేజ్ మేట్స్ కాబట్టి ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యారు. బర్త్డే ఫంక్షన్ అయ్యేలోపు ఫ్రీ ఫైర్ గేమ్ ఏదో సరదా కూర్చొని ఆడుకుంటున్న టైంలో ఇది జరిగింది. ఒక్క కొడుకు పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆ కన్న తల్లి. ఇప్పుడు వరుణ్ ఇలా దారుణంగా ఒక గ్రూప్ గ్యాంగ్ డిస్కషన్స్లో వేరే వాళ్ళ చేతులు అత్యంత దారుణంగా కత్తిపోట్లకు గురై చనిపోవడం వల్ల ఈమె ఎంత రోధిస్తోందంటే, పాపం ఇంటర్ చదివాడు, వాడికి ఒక మంచి జాబ్లో ఒక మంచి పొజిషన్లో పెట్టాలని లక్షలు డబ్బులు కట్టాము, ఎగ్జామ్ పాస్ అయ్యాడు, 2 రోజుల్లోనే చెన్నై వెళ్ళబోతున్నాడు. చెన్నై కదమ్మా, చెన్నై వెళ్ళబోతున్నాడు. మర్చెంట్ నేవీలో అబ్బాయి జాబ్ సెలెక్ట్ అయ్యాడు. ఇంతలోనే అరే నాన్న రారా ఆకలేస్తుంది అన్నం తిందామంటే ఫ్రెండ్కి ఫ్రెండ్ అట, వాడి బర్త్డేకి వెళ్ళి వచ్చేస్తాను, నువ్వు అలా చూస్తూ ఉండు, నేను చెప్పిన టైంకే వచ్చేస్తాను అన్నాడు. ఇంతకీ తిరిగి రాలేదు, అంతకీ తిరిగి రాలేదు. ఆఖరికి ఇక్కడ మార్చరీలో తన మేనల్లుడు పరిస్థితిలో ఉన్నటువంటి ఆ మృతదేహాన్ని చూసి ఆమె తట్టుకోలేకపోతుంది. ఒరే వరుణ్, నేను మీ అమ్మకి ఏం సమాధానం చెప్పాలిరా, పిచ్చిదైపోతుందిరా నువ్వు లేకపోతే, నేనే ఇలా వెలవెల్లాడిపోతుంటే నీ తల్లి పరిస్థితి ఏంట్రా అంటూ ఇక్కడ అమ్మమ్మ మేనత్త 2 కూడా అవుతారు. ఆమె తీవ్రంగా రోధిస్తుంది. ఎందుకంటే చూసే వాళ్ళని తీవ్రంగా కలిచివేస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ. సో గ్యాంగ్ వార్లు అంట, వీళ్ళేదో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటారు, 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇందులోనే ఒక గ్యాంగ్ మరొక గ్యాంగ్ని టార్గెట్ చేస్తున్న క్రమంలో అమాయకమైనటువంటి వరుణ్ 22 ఏళ్ల అబ్బాయి బలైపోయాడు, ప్రాణాలు కోల్పోయినటువంటి దారుణ ఘటన విశాఖలో. తెల్లారేసరికి 22 ఏళ్ల యువకుడు అత్యంత దారుణంగా కత్తిపోట్లకు గురై హత్య కావడం చాలా బాధాకరమైన విషయం. ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మార్చరీ దగ్గర కుటుంబ సభ్యులతో పాటు వరుణ్ ఫ్రెండ్స్ అందరూ కూడా చేరుకున్నారు. ఎంత ఘోరం జరిగిపోయింది. ఒక మంచి పొజిషన్లో వాడిని చూద్దాం అనుకున్నాం, కానీ ఇలా చూస్తాము అనుకోలేదు. అయితే ఈమె చెప్తున్నట్టు అంత కత్తిపోట్లకు గురైనప్పుడు కూడా కాపాడండి అంటూ కేకలు వేసినా ఎవరూ కాపాడలేదు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ గ్యాంగ్ వార్ల మధ్య జరుగుతున్న గ్రూప్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వరుణ్ హత్యకు కారణమైనటువంటి దాదాపు 11 మంది అనుమానితులను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సో వాళ్ళలో అసలు ప్రధాన కారకుడు ఎవరు, ఎందుకు ఒక గ్రూప్ మరొక గ్రూప్ని టార్గెట్ చేయాల్సిన, అసలు వీళ్ళ వయసు ఎంత, వీళ్ళ చదువులేంటి, కక్షలేంటి, కత్తులతో అటాకులు చేసుకోవడం ఏంటి, మనుషులు అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడం ఏంటి, అసలు చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. వీటన్నిటికీ ఒక ఫ్యూచర్ మీద అవగాహన లేకపోవడం, భవిష్యత్ అంటే ఎవరికి లెక్క లేకపోవడం, జీవితం ఆ విలువ కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో అలవాట్లకు లోనైపోతూ జులాయిలుగా తిరుగుతూ కుటుంబాలకు తీవ్రని రోదన మిగులుస్తున్నారు, తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నారు. తల్లిదండ్రులే కదా ఇప్పుడు ఆ కడుపు కోత ఎవరు తీరుస్తారు? ఇదే ఇప్పుడు ఈమె ప్రశ్నిస్తున్నటువంటి మాట కూడా. సో ఇప్పటికే పోలీసుల అదుపులో నిందితులు ఉన్నప్పటికీ కూడా మా వరుణ్ని మాకు తెచ్చివ్వగలరా, మా వరుణ్కి ఎంతో ఫ్యూచర్ ఉంది, వాడిని కోల్పోయాం, ఇప్పుడు మేము కోలుకోలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయామంటూ ఆమె తీవ్రంగా కన్నీటి రోదనతో అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, మీకు ఫ్యూచర్ ఉంది, మీ అమ్మా నాన్న కోసం, మీ ఫ్యామిలీ కోసం ఆలోచించండి. ఇలా గ్యాంగ్ వార్లని విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం, వ్యసనాలకు అలవాటు పడడం వల్ల కుటుంబాలే వీధి పాలవుతున్నాయి, కుటుంబాలే తీవ్రంగా నష్టపోతున్నాయని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.